తల్లిదొండ లక్ష్మీ నరసింహస్వామి గుండం చాలా అద్భుతంగా జలకాలం ఆడుతున్నటువంటి స్టూడెంట్స్ నిత్యం ఈ నెల రోజులు చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇది మహా పుణ్యక్షేత్రం. రానున్న రోజులలో బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రం కూడా అవుతుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది చాలా అద్భుతంగా కొండ మీద వెలిసినటువంటి పుణ్యక్షేత్రము. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కోరికలు ఎమ్మటే తీరుతున్నాయి. అందుకనే ఈ విధంగా వందలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మొక్కున్న వాళ్ళకి అందరికీ శుభం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. చిల్డ్రన్స్ లేని వాళ్ళకి మంచి చిల్లలు కూడా రావడం జరుగుతుందని ఇక్కడ వచ్చినటువంటి భక్తులు చెప్పడం జరుగుతుంది. ఇటువంటి మహిమాన్వితమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకున్నట్టయితే సకల సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జై బోలో సలిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో సలిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో సలిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి స్టార్ట్ చేయి. నరసింహ స్వామికి నరసింహ స్వామికి నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి జై నరసింహ జై నరసింహ లక్ష్మీ జై నరసింహ జై నరసింహ జై నరసింహ జై నరసింహ ఎవరో సరిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి ఎవరో సరిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి జై నరసింహ జై నరసింహ జై నరసింహ జై నరసింహ లక్ష్మీ నరసింహ జై నరసింహ సరిదొండ నరసింహ స్వామికి సరిదొండ నరసింహ స్వామికి సలిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి సలిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి సలిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో సరిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి జై నరసింహ జై నరసింహ లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి సలిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి సలిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి సలిదొండ లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో సరిదొండ లక్ష్మీ నరసింహ గోవిందా గోవిందా ఇక్కడ గోవిందా గోవిందా లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి గోవిందా 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 నరసింహ స్వామి గోవిందా 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 నరసింహ గోవిందా 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 లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా మన పిల్లలు రాదు గోవిందా గోవిందా లక్ష్మీ నరసింహ స్వామి
లక్ష్మీ నరసింహస్వామి గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద జై బలో లక్ష్మీ నరసింహస్వామికి. ఈరోజు మేమందరం కూడా రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామంకి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సలిదొండ నరసింహస్వామి దర్శనానికి మేము ప్రతి ఇయర్ సంక్రాంతి ముందల రావడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల కింద ఏదైతే రోడ్డు వ్యవస్థ ఉన్నదో ఇప్పుడు కూడా అదే వ్యవస్థ నడుస్తున్నది. ఇక్కడ ఏమనంటే ఇది ఎండోమెంట్లో ఉంది అనేది, దేవాలయం ఎండోమెంట్లో ఉంది, దీన్ని అభివృద్ధి చేయాలని అంటారు. కానీ ఈ సంక్రాంతి ముందలు వచ్చేవన్న గల్లల పడ్డ పైసలు తీసుకొని పోయేటలేదు తప్ప ఈ దేవాలయాన్ని ఎవరు కూడా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాం. అక్కడ ఏదైతే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందో దానితో పాటు ఇది పురాతనమైనటువంటి, మేము మా చరిత్రలో కూడా మేము ఇప్పటి వరకు మేము చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో ఉందని అంటారు. దాదాపు ఇది 1000 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ రోడ్డు వ్యవస్థను కూడా మెరుగుపరిచి ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవేకు దగ్గరలో ఉంది, సాగర్ హైవేకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ సలిదొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ స్వామివారి యొక్క దేవస్థానం దగ్గరనే ఆ కృష్ణాపల్లి రిజర్వాయర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయానికి ఆ రిజర్వాయర్ ఒక అందంగా ఇక్కడ కనిపిస్తుంది. ఆ రిజర్వాయర్ కూడా తొందరగా పూర్తి చేసి ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి, అసలు అభివృద్ధి కాలేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దీనిపై ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు కేటాయించి అక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఎట్లయితే నిధులు కేటాయించిందో ఇక్కడ కూడా అదేవిధంగా నిధులు కేటాయించి గుడిని డెవలప్ చేయాలి, రోడ్డు వ్యవస్థని మెరుగుపరచాలని మేమందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము రాబట్టి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తాం. సంక్రాంతి ముందల ఇక్కడ పెద్ద ఎత్తున జాతర సాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి తుంగపాడుకు ఉన్నటువంటి గ్రామానికి కూడా సరిగా రోడ్డు వ్యవస్థ లేదు. ఇక్కడికి వెళ్ళి మరిగూడెం కూడా దగ్గర అవుతుంది. ఇక్కడ నేషనల్ హైవే రోడ్డు ఇక్కడ కూడా మరిగూడెం దగ్గర కూడా ఉంది. ఇక్కడ సాగర్ రోడ్డుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి దయచేసి ఇదంతా కూడా మేము తొందరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ విషయం చెప్తాం. మేమంతా కూడా రామదండకి వెళ్ళి అక్కడ భద్రాద్రి గాల్చిన సిరసనగర్ల స్వామి దేవస్థానం మీద కూడా మేము కొట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మేము రామదండకి వెళ్ళి సీఎం గారిని కూడా త్వరలో కలుస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పక్కలనే పాలమూరు ముద్దుబిడ్డ పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ సిరసనగర్లకు 100 కోట్లు కేటాయించాలి. ఇక్కడ నల్గొండ జిల్లా నాంపల్లి మండలానికి సంబంధించిన శ్రీ సలిదొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని కూడా 100 కోట్లు కేటాయించి ఈ యొక్క రోడ్డు వ్యవస్థని దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా మా రామదండకి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రాంతానికి పేరుగాంచినటువంటి నేతలు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వారి బ్రదర్ వెంకటరెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి దృష్టి కూడా మేము త్వరలో ఈ దేవాలయాన్ని ఈ యొక్క అభివృద్ధి, వాళ్ళు కూడా ఇక్కడ తెలుసు వాళ్ళకు ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదని, వారు కూడా దీనిపై శ్రద్ధ చూపించి ఇక్కడ వస్తున్నటువంటి పబ్లిక్ మొత్తం మాస్ పబ్లిక్ వస్తారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం కూడా వందలాది మందిని దర్శనం చేసుకుంటారు. సంక్రాంతి మొదలు అంతా మాస్ పబ్లిక్ వస్తారు. కాబట్టి దయచేసి ఈ రోడ్డు వ్యవస్థని మెరుగుపరిచి మీ అభ్యున్నతిని చాటుకోవాలని గౌరవ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మా రామదండు ఆధ్వర్యంలో మరియు ప్రతి సంవత్సరము లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వేలాది మంది భక్తులు కూడా ప్రతినిత్యము వస్తుంటూ పోతుంటారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటేనే చాలా ఫేమస్ అయిన ఉంటుంది. ఎందుకంటే దీని ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభూ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారు ఇక్కడ దీనికి సలిదొండ లక్ష్మీ నరసింహస్వామి అంటారు. ఇది మరుగుడ మండలానికి, నాంపల్లి మండలానికి, చింతపల్లి మండలానికి మరియు 2 కాన్స్టిట్యున్సీ మధ్యలో ఉంది. దేవరకొండ కాన్స్టిట్యున్సీ మరియు మునుగోడు కాన్స్టిట్యున్సీ మధ్యలో ఉన్నది. ఇప్పుడు దేవరకొండ విషయానికి వస్తే ఎమ్మెల్యే బాలనాయక్ గారు ఉంటారు. ఇక్కడికి వస్తే కుమ్రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి ఈ టెంపుల్ ఎండోమెంట్లో పడింది అంటారు. కానీ ఇంతవరకు ఎటువంటి ఈ పైకి ఎక్కడానికి కూడా ఏదో భక్తులు సాయం చేయడం జరిగిందని, మెట్లకు సాయం చేయడం అని అంటారు. ఇక్కడ వాటర్ సౌకర్యం కానీ కూడా సరిగా లేదు. ఇక్కడ గుండం చూస్తే మొత్తము నాచుతోటి ఉన్నది. ఇది ఎండోమెంట్ వాళ్ళు ఈ టెంపుల్ని తీసుకొని బాగా అభివృద్ధి చేయాలి. ఈ ప్రాముఖ్యత, ఇది 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్. కాబట్టి ఇది ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ గారు యాదాద్రిని ఏ విధంగా అయితే డెవలప్ చేసిండో 1000 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. దీనికి ఈ పరిసర ప్రాంతంలో మహా అద్భుతమైన ఈ టెంపుల్ కాబట్టి దీనికి కూడా సుమారుగా 100 కోట్లు
మన పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టి మేము గతంలో లాస్ట్ టైము మన శిశనగండ్లలో ర్యాలీ కూడా తీయడం జరిగింది రామదండి ఆధ్వర్యంలో. అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారిని మన రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. ఇంతవరకు కూడా అక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. శిశనగండ్లలో కూడా రామాలయము ఇది దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి టెంపుల్ ఇవన్నీ మన దక్షిణ తెలంగాణను పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు మన దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి మన టెంపుల్లను డెవలప్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాలను మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మహా అద్భుతంగా ఇటువంటి లక్షల ఇప్పుడు స్వయంభూ వేసినటువంటి గుడి ఇది చూస్తే చాలా అద్భుతంగా ఉన్నది ఇటువంటి. కాబట్టి యాదాద్రి కన్నా ఎక్కువ డెవలప్ చేయాలని ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మొక్కుకుంటే ఎటువంటి మొక్కు అనారోగ్యంగా బారిన పడిన వాళ్ళు కూడా ఇలా మంచి జరుగుతుందని అంటారు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అంటారు. ఇట్లా చదువు సరిగా మంచి ఉత్తీర్ణత మంచి విద్యాపరంగా కూడా అటువంటి కోరికలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటున్నామని కూడా చెప్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ మహా అద్భుతమైనటువంటి టెంపుల్ ఇది ప్రభుత్వము చాలా శ్రద్ధ వహించి రోడ్డు కూడా మేము వస్తుంటే రోడ్లు మొత్తం చిందాబదరం అయ్యి చాలా నడవడానికి వెహికల్ వెళ్ళడానికి కూడా గంటల తరబడి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది హైదరాబాద్కు దగ్గర ఉంది, ఇటు మునుగోడుకు కాన్స్టిట్యూన్సీలో ఉంది, మరియు దేవరకొండకు దగ్గర ఉంది, ఇటు సాగర్ రోడ్డు కూడా. కాబట్టి ఇది మన ప్రత్యేకమైనటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కానీ మరియు ఎండోమెంట్ శాఖ మాత్యులు మినిస్టర్ గారు కూడా ఆలోచన చేయాలి. ఇది మహా అద్భుతమైన టెంపుల్ కాబట్టి దీన్ని వెలికి తీయాలి, ఇంకా ప్రపంచానికి చాటిపోవాల్సినటువంటి అద్భుతమైన మహా టెంపుల్ కాబట్టి ఇది మన పరిచయం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బోలో లక్ష్మీనరసింహస్వామికి. ఈ చలిదొండ లక్ష్మీనరసింహస్వామి గుళ్ళో ప్రతి సంవత్సరము హోలీ పండుగ సందర్భంగా ఇక్కడ జాతర కూడా కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఇప్పుడు మరుగుడం అనుకోండి, చింతపల్లి మండలం అనుకోండి, నాంపల్లి మండలం అనుకోండి, మరియు ఇప్పుడు చుట్టుపక్కల మాడుగుల మండలం అనుకోండి, మరియు హైదరాబాద్ నుంచి కూడా వేలాది మందిలు యాచారం చుట్టుపక్కల మండలంలో మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల ప్రాంతం నుంచి ఈ టెంపుల్ గురించి తెలిసినటువంటి భక్తులందరూ కూడా ఈ ప్రతి సంవత్సరము వేలాది మంది రావడం జరుగుతుంది. వాళ్ళకు ఎటువంటి మరుగుదొడ్లు కానీ ఎటువంటి వాటర్ సౌకర్యం కానీ లేదు కూడా తెలియజేయడం జరుగుతుంది భక్తులు. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ లక్ష్మీనరసింహస్వామి చలిదొండ లక్ష్మీనరసింహస్వామిని స్ఫూర్తి తీసుకొని తక్షణమే ఇటువంటి దీన్ని అభివృద్ధి చేసి సుమారుగా 100 కోట్లు కేటాయించగలని మన మంత్రి కొండ సురేఖర్ గారిని మరియు మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము. మంచి జరుగుతుంది. ఆయన కూడా ఈ లక్ష్మీనరసింహస్వామి యొక్క కటాక్షాలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బోలో లక్ష్మీనరసింహస్వామికి. ఇక్కడ చలిదొండ లక్ష్మీనరసింహస్వామి గుడికి వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. ఈ భక్తులు ఏమంటారు అంటే ఇక్కడ అభివృద్ధి లేదని చాలా వరకు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన యాదగిరిగుట్టనే భద్రాద్రి యాదగిరిగుట్టను ఏ విధంగా అయితే డెవలప్ చేసిండో మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. కాబట్టి ఇది దక్షిణ ప్రాంతానికి చెందినటువంటి మంచి ఈ స్వయంభూ వేసినటువంటి లక్ష్మీనరసింహ చలిదొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇది చాలా అద్భుతంగా చూస్తే కొండలు గుట్టల మధ్యలో సేమ్ మన నల్గొండలో ఏ విధంగా అయితే జడల రామలింగేశ్వర స్వామి ఏ విధంగా అయితే ఉంటాడో ఇక్కడ కూడా స్వయంభూ వేసినటువంటి లక్ష్మీనరసింహస్వామి. కాబట్టి మన ప్రభుత్వము మరియు ఈ ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి మన కొండ సూర్యకట్ట కూడా ఈ టెంపుల్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే ఈ స్వయంభూ వెలిసినటువంటి టెంపుల్ కాబట్టి భక్తులకు ఇంకా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మహాసంపద ఇది 1000 సంవత్సరాలకు సంబంధించినటువంటి టెంపుల్. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ఏమని చెప్తారు అంటే ఇక్కడ పెళ్లిళ్ళు కాని వాళ్ళకు పెళ్లిళ్ళు కూడా కావడం జరుగుతుంది అంటారు. విద్యాపరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ అటువంటి భక్తులు కూడా ఏమంటారు అంటే మాకు ఇక్కడ వచ్చి దేవునికి మొక్కినట్లయితే మాకు మంచి మంచి అవకాశాలు జాబులు కూడా దేవుని మీద నమ్మకంతో ఈరోజు కలగడం జరుగుతుంది అంటారు. కాబట్టి ఎటువంటి ఆపదలు ఉన్నా కానీ ఈ దేవుని మొక్కుకుంటే మంచి జరుగుతుందని ప్రతి ఒక్క భక్తుడు సంకల్పాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి లక్ష్మీనరసింహస్వామిని మనం ఇంకా ఎండోమెంట్ వాళ్ళు ఏదో డెవలప్ చేస్తామని ఇప్పుడు చూస్తే కోనేరు మాత్రం మొత్తము పాచుతోటి మొత్తము నిండిపోవడం జరిగింది. వాటర్ సౌకర్యం కూడా సరిగా లేదు. ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకు టాయిలెట్స్ కానీ మరియు బాత్రూమ్స్ కానీ ఏర్పాటు చేయాలి. ఇటువంటి మహా అద్భుతమైన టెంపుల్ చూడండి ఎంత చక్కగా ఉంది. ఇది స్వయంభూ వేసినటువంటి టెంపుల్. ఇటువంటివి
మన తెలంగాణ రాష్ట్రానికి మంచి అద్భుతమైన టెంపుల్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి టీవీ న్యూస్ ఛానల్ కూడా ఇటువంటి టెంపుల్ని ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేసి మన ప్రపంచాన్ని కూడా చాటి చెప్పవలసిన మన సంస్కృతిని, మన సంపద, ఇటువంటి ప్రాచీనమైనటువంటి సంపద ఇది. ఎందుకంటే లక్షల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి గుడి అని చెప్తారు. ఇక్కడ భక్తులు తరతరాలుగా ఇక్కడికి ఇంత లోపలికున్నా కానీ సుమారుగా ఇది హైదరాబాద్కు ఒక 75 కిలోమీటర్ల సుమారు దూరంలో ఉంది. మరియు ఇటు సాగర్ రోడ్డు కూడా 18 కిలోమీటర్లు. ఇప్పుడు చింతపల్లి కూడా సాయిబాబా గుడి ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఎండోమెంట్లో పడ్డదని చెప్తారు, కానీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి రోడ్డు చూస్తే ఇప్పుడు మేము వస్తుంటే రోడ్డు కొంట కనీసము 10 కిలోమీటర్ రానికనే గంటన్నర సేపు పట్టడం జరుగుతుంది. ఇది మంచి మన రాజగోపాల్ రెడ్డి కాన్సెన్స్కి రావడం జరుగుతుందని కూడా ఇటువంటి భక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి, మరియు దేవరకొండ సంబంధించినటువంటి బాలనాయక్ గారు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఈ చలిగొండ లక్ష్మీనరసింహస్వామిని మంచి అభివృద్ధి చేస్తే మంచి వాళ్ళకు పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి. ఈ భగవంతునికి వాళ్ళు కూడా ఈ లక్ష్మీనరసింహస్వామి వాళ్ళని కూడా దీవించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, జై బోలో లక్ష్మీనరసింహస్వామికి. ఇది ముత్యాలమ్మ గుడి, చాలా పవిత్రమైన గుడి. ఇక్కడ భక్తులు కూడా ముత్యాలమ్మ అంటేనే చల్లని తల్లి కాబట్టి వందలాది మంది ఈ రోజు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క శనివారం కానీ చలిగొండ లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరికి సాటర్డే ఎక్కువ వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆనవాయితీ అనేది మారిపోయింది. ప్రతి ఒక్క రోజు నిత్యము వేలాది మంది, వందలాది మంది ఇక్కడికి వచ్చి భగవంతుని లక్ష్మీనరసింహస్వామిని చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ముత్యాలమ్మని కూడా ప్రతి ఒక్కరు లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ముత్యాలమ్మ మీదకి వచ్చి అమ్మ చల్లని తల్లి కాబట్టి ఆమె దీవులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు, మొక్కులు, యాటలు కోయడము, ఇక్కడ కోళ్ళను కోయడము ఇక్కడ ప్రత్యేకత ఉంటుంది. వ్రతం చేయడం ఇక్కడ ప్రతి సంవత్సరము పెళ్లిళ్ళు కూడా ఇక్కడ అద్భుతంగా పెళ్లిళ్ళు కూడా కావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఈ టెంపుల్ ని బాగా అద్భుతంగా డెవలప్ చేస్తే ఇంకా భక్తులు వేలాది మంది రావడం జరుగుతుంది. ఎండోమెంట్ లో పడ్డదని చెప్తున్నారు, కానీ ఎండోమెంట్ ఎటువంటి అభివృద్ధి చేసినట్టు ఏమి ఇక్కడ ఉన్న వాళ్ళు అదే విధంగా చెప్తున్నారు. వచ్చిన భక్తులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఈ టెంపుల్ ని మహా అద్భుతంగా లక్షలాది సంవత్సరాల నుంచి వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి అని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వము చొరవ చూపి మన తెలంగాణకు సంబంధించినటువంటి, మన దక్షిణ తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నంటే దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఈసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఉన్న ఈ లక్ష్మీనరసింహస్వామిని 100 కోట్లు కేటాయించి మంచి అభివృద్ధి చేయాలి. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరియు ఇక్కడ బాత్రూమ్స్ చక్కగా లేవు, వాష్రూమ్స్ కానీ ఎటువంటివి లేవు. కనీసం చాలా భక్తులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇబ్బందికరంగా చెప్తున్నారు. ఇటువంటి జరగకూడదని కూడా నేను మన బాలనాయక్ గారికి, ఇటు దేవరకొండ కాన్ఫరెన్స్కి మధ్యలో, మరియు ఇక్కడ మునుగోడు కాన్ఫరెన్స్ రాజగోపాల్ రెడ్డికి, కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ప్రత్యేకమైన మంచి పొంగటి బ్రదర్స్ అంటేనే మంచి పేరు ప్రఖ్యాత ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు కూడా చొరవ చూపించి ఈ చలిగొండ లక్ష్మీనరసింహస్వామిని అభివృద్ధి చేయగలని కోరుతున్నాను. జై బోలో లక్ష్మీనరసింహస్వామికి, జై బోలో లక్ష్మీనరసింహస్వామికి, జై ముత్యాలమ్మ తల్లికి. ఈరోజు మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి రావడం జరిగింది. ఇది చలిగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అంటారు. ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరికి, మొక్కిన వాళ్ళందరికీ మంచి శుభం జరుగుతుందని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ, మరియు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరి ప్రతి ఒక్క కోరిక ఇక్కడ తీరడం జరుగుతుందని కూడా వేలాది మంది ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ, ఇక్కడ దేవరకొండ నుంచి కానీ, ఇక్కడ మునుగోడు నుంచి కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రానున్న రోజుల్లో ఇది మహాపుణ్యక్షేత్రం కూడా కాబోతుంది. ఎందుకంటే ఇక్కడ కృష్ణాపల్లి రిజర్వాయర్ కూడా అద్భుతంగా కట్టడం జరుగుతుంది. ఇది గతంలో కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. తదుపరి మన తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ఈ ప్రాజెక్టును కూడా అతి త్వరలో కంప్లీట్ చేసినట్లయితే ఈ లక్ష్మీనరసింహస్వామి, చలిగొండ లక్ష్మీనరసింహస్వామి పర్యాటక కేంద్రం కూడా బాసిల్లుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది పర్యాటక క్షేత్రం అవుతుంది. హైదరాబాద్కి కానీ, ఇటు నల్గొండకు కానీ, మరియు రంగారెడ్డికి కానీ, ఇటు అన్ని సెంటర్లో ఉంది. ఇది స్వయంభూ వేసినటువంటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. కాబట్టి ఇది ఎండోమెంట్లో ఉన్నదని అంటారు, కానీ ఇక్కడ అభివృద్ధి అనేది చూస్తే ఎక్కడ చేసిన బొమ్మడి అక్కడ ఉన్నట్టే కనపడుతుంది. అభివృద్ధి అనేది శూన్యం కనపడుతుంది. ఇక్కడ వాష్రూమ్స్ లేవు, గుండం ఉంటే గుండంలో కూడా వాటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మరియు ఇటు ఉన్నటువంటి బాలనాయక్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇద్దరి మధ్యలో ఉంటుందో అటు ఇటు ఉన్నట్టుంది.
ఇది బార్డర్ పంచాయతీలా ఉన్నట్టుంది. కాబట్టి ఈ టెంపుల్ ని బాగా అద్భుతంగా డెవలప్ చేస్తే ఇటువంటి మహాపుణ్యక్షేత్రాలను వెలికి తీసినట్లయితే మన చరిత్రను మనము ప్రపంచానికి చాటి చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని అయితే ఏ విధంగా అయితే మన కేసీఆర్ లక్ష్మీ నరసింహస్వామిని ఈ 1000 కోట్లు కేటాయించి అభివృద్ధి ఏ విధంగా చేయడం జరిగిందో ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీరు చూడండి. ప్రతి ఒక్కరూ ఎండోమెంట్ అవసరమైతే మన కొండ సూర్యకర శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎండోమెంట్ శాఖ ప్రపంచానికి పరిచయం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది డెవలప్ చేస్తేనే ఇంకా వేలాది మంది భక్తులు వచ్చి మంచి రోడ్లు చూస్తున్నాం. చాలా గందరగోళంగా ఉంది రోడ్ అయితే. కనీసం రావడానికి కూడా 10 కిలోమీటర్ రానికనే 2-3 గంటలు పడుతుంది. గుంతలు బాగా తిట్టుకుంటూ ఉంది. కానీ ఈ గవర్నమెంట్ తిడతారు కాబట్టి అటువంటి చేయకుండా మనం డెవలప్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రేణుకాయలమ్మ తల్లి కటాక్షం కూడా ప్రభుత్వానికి కూడా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. జై బోలో రేణుకాయలమ్మ తల్లికి, జై బోలో రేణుకాయలమ్మ తల్లి. ఇది కళ్యాణ మండపం అంట. ఇక్కడ పెళ్లిళ్ళు కూడా నిత్యం చేయడం జరుగుతుందంట. ప్రతి ఒక్కరు అదే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లిళ్ళు కూడా చేసుకోవడం జరుగుతుందంట. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆధ్వర్యంలో లక్ష్మీ రేణుకాయలమ్మ సంబంధించినటువంటి టెంపుల్. ఇది ఉపాలయము. ఇది సల్లోన లక్ష్మీ నరసింహస్వామికి ఇది ఉపాలయము. ఇది ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాక ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి మన రేణుకాయలమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వారు ఎందుకంటే మహిళా లోకం లేని సృష్టి అనేది లేదు. దయ వల్లనే ఇలా సృష్టి అనేది ఏర్పడ్డది. ఇప్పుడు మేము రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామానికి 10-20 సంవత్సరాల నుంచి సల్లోన నరసింహస్వామి గారికి మేము మా ఫ్యామిలీ దండు ఫ్యామిలీ మొత్తం రావడం జరుగుతుంది. వాళ్ళ సంతోషంగా దర్శనానికి రావడం జరుగుతుంది. అలాగే దర్శనం చేసుకొని కింద ఎల్లమ్మ ఉంటుంది, అక్కడ యాటలు కోసుకొని ఇక్కడ వంట కార్యక్రమం చేసుకొని సంతోషంగా సాయంత్రం వెళ్ళిపోవడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది. మేకపోతుని తెచ్చుకుంటాం, ఫిష్ తెచ్చినాం, నాటుకోళ్ళు తెచ్చినాం. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి నాటుకోళ్ళు సమర్పించినాం. నాటుకోడి కోడిపుంజు కూడా పోయింది. మళ్ళీ అమ్మవారి పిలవగానే మళ్ళీ వచ్చింది, దొరికింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళందరూ బాగా సంతోషంగా ఉండి అక్కడ హ్యాపీగా చేస్తారు. జై బోలో సంతోష్ మాతాకి. మా ఫ్యామిలీ మొత్తం మేము 4 అన్నదమ్ములము. మా అల్లుళ్ళు, మా కూతుర్రు, మా మనవరాళ్ళు చూడండి ఎట్లా ఉంది సంతోషం. మొత్తం 60 మంది ఉన్నాం మేమంతా. మాకు చాలా సంతోషంగా ఉంది. చూడు ఒకసారి చూపి, వీడియో చూపి అక్కడ. ఆర్కపల్లి గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి డిస్టిక్. మేము మా కుటుంబం, మా పిల్లలు, మా అల్లుళ్ళు, మా బిడ్డ స్వామి దగ్గరికి వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. కిందికి వచ్చి ముత్యాలమ్మ తల్లి కాడ కోడిపుంజులు కోసుకున్నాం, ఈ ఆటలు కోసినాం 2 అన్నీ కోసుకొని ఇక్కడ వంటలు చేసుకొని పిల్లలందరూ సంతోషంగా మంచి సంతోషంగా ఉండాలని అందరం కలిసి ప్రతి సంవత్సరం వస్తాం. ఎప్పుడు ప్రతి సంవత్సరం మాకు ఒక 10-20 సంవత్సరాల సంది ఉంది. మా తండ్రి అప్పటి సంది అందరం వచ్చి ఈ దావతులు విజయవంతం చేసుకొని మంచిగా పిల్ల పాపతో అందరం ఖుషిగా పోతాం. చల్లిదొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. వారి ఆశీర్వాదంతో మా వేలాది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. మేము మా కుటుంబ సభ్యులతోటి ఇవాళ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఇవాళ పచ్చటి చెట్ల మధ్యలో ఈ లక్ష్మీనరసింహస్వామి గుట్టల మధ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్లమ్మ తల్లి చాలా ఫేమస్. ఎల్లమ్మ తల్లి దగ్గర ఆమె కోరికలు తీర్చడానికి ఈ ఆటను కోయడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్ళను కోయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా కోడి పుంజులను ప్రత్యేకంగా తీసుకొచ్చి మా మామయ్య అటువంటి దండు ఫ్యామిలీకి సంబంధించిన శేఖర్ గౌడ్ కానీ, మళ్ళీ తిరుపతి గౌడ్ కానీ, మరియు వెంకటయ్య గౌడ్ కానీ, మరియు శ్రీనివాస్ గౌడ్ కానీ గౌడ్ల ప్రాముఖ్యతను కూడా ఈ వివిధ విధాల చాటాలని సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా ఈరోజు కళ్ళు కూడా, ఈ కళ్ళు ప్రత్యేకమైనది. కళ్ళు తాగితే ఆయుర్వేదం కన్నా ముఖ్యమైనది కళ్ళు అనేది. ఇది సురాపానకము, దేవతల కాలం నుంచే కళ్ళు తాగడం జరిగింది. ఇప్పుడు ఆ కళ్ళు తాగితే, ఇవాళ మందు తాగితే ఏమొస్తుంది? ఆ మందులే వాడు ఎట్లా తయారు చేస్తాడో ఆల్కహాల్ అనేది ఎవరికి తెలియదు. కళ్ళు అయితే ప్రకృతికి సంబంధించిన చెట్టు ద్వారా వస్తుంది. కాబట్టి ఇవాళ కళ్ళు కూడా మనం ప్రతి ఒక్కరము తాగి ఆశీర్వదించాలి. కళ్ళు వృత్తిని కూడా ప్రోత్సహించవలసినటువంటి ప్రభుత్వాలు రావాల్సి వచ్చింది. ఎందుకంటే తాటి చెట్లు ఎక్కడం వల్ల ప్రమాద వృత్తిన చనిపోవడం జరుగుతుంది. అందువల్ల కళ్ళు వృత్తి కూడా చాలా దిగజారిపోతున్నది దినదినంగా. కాబట్టి దాన్ని కూడా ప్రోత్సహించాలి.
ఎందుకు చెప్తున్నా అంటే ఈ లక్ష్మీనరసింహస్వామి చల్లదొండ లక్ష్మీనరసింహస్వామి అనే టెంపుల్ ఇది ఈ కొండల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడే కృష్ణంపల్లి రిజర్వాయర్ కూడా కట్టడం జరుగుతుంది. ఇది రానున్న రోజుల్లో పుణ్యక్షేత్రం కూడా బాసిల్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూడండి, వేలాది మంది భక్తులు ఎక్కడ చూసినా కోలాటకంగా మంచిగా ఆహ్లాదకరంగా భక్తులు చాలా సంతోషంగా ఇవాళ గడుపుతున్నారు. ఎందుకంటే ఇటువంటి పుణ్యక్షేత్రం అనేది ఇది స్వయంభూ వెలిసినటువంటి చల్లదొండ లక్ష్మీనరసింహస్వామి గుడి ఇది చాలా అద్భుతము. ఈ ఎల్లమ్మ తల్లి ఉంది, ముత్తెల్లమ్మ తల్లి ఉంది. ఇటువంటి తల్లులను మనము సృష్టిలో తల్లి లేకపోతే సృష్టి లేదు. ఇవాళ సృష్టి కూడా ఒక సృష్టిలో మనమందరము ఇవాళ ఈ విధంగా జన్మం ఇచ్చిన తల్లి అటువంటి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ కోళ్లను మరియు ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మంచి సంస్కృతి సాంప్రదాయాలతో మన తెలంగాణ వంటకాలు వండుకొని ఆనందంగా గడపడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అనుభూతి అనేది ఎప్పుడు దొరకదు. పిల్లలు పాపలు అందరూ సంతోషంతో మంచిగా గడుపుతున్నారు.